చూడండి, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, ఆర్ఓబీలు ఆర్యూబీలు. 10 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన వాటికి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మొన్న మేము రివ్యూ చేసి మొత్తం 100 రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు లేకుండానే ఇవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మన రివ్యూ పెట్టినాం. వాళ్ళు అంగీకరించారు. ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. మేము చెప్పడం కాదు, సభలో బాగా చెప్తాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్, ఇవాళ రైల్వే ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇవన్నీ పెట్టినవన్నీ కూడా అందరికి ఉపయోగపడతాయి. స్పెషల్గా దీనికోసం అని ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, అందరికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఇరిగేషన్ కోసం ఉంది, అందరికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఇక్కడ వీళ్ళు కొత్త అది పెట్టి 1,50,000 కోట్ల రూపాయలు పెట్టింది. ఏంది, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ప్రొయాక్టివ్గా ఉండి పాజిటివ్గా ఉండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి కనుక అనుకుంటే, ఏమైనా ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ డబ్బులు చేయడానికి కూడా పెట్టింది ఇక్కడ ఫస్ట్ టైం. ఇవన్నీ ఒక రాష్ట్రం కోసం పెట్టవు. ఏ రాష్ట్రాలు అయితే ప్రొయాక్టివ్గా ఉండి ముందుకు వచ్చి చేస్తాయంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ బీజేపీ 16 మంది ఎంపీలున్నా తీసుకొచ్చింది అంటే వార్తల కోసం మాట్లాడేటోళ్ళ గురించి ఏం కామెంట్ చేస్తాం? అవగాహన మాట్లాడతాం కానీ వార్తల కోసం ఆ క్షణం కోసం వార్త కావాలి వాళ్ళకి. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, మాకు సంబంధించి కాదు. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషభావం అయితే కలుగుతా ఉంది. ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అంటే నేనంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు, కానీ ఇవాళ అది ప్రజల్లో ఉంది. ప్రజల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు నిరసన చెప్తూ ఉంటారు. ఇవాళ నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ, ప్రభావం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక వారి పరిపాలన గురించి నాకేం తెలుస్తుందో చెప్పండి. మీ పార్టీ బలం ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆ పార్టీ గత ప్రభుత్వం బాగాలేదు, ఈ ప్రభుత్వం బాగాలేదు, మీ పార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలు చూసిండు. వాళ్ళు అస్థిమసకాంతరం చదివిండు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లలో అస్థిమసకాంతరం చదివిండు. ఉద్యమంలో మాట్లాడిన మాటలేంటి, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు చేసిన పని ఏందో వాళ్ళు బేరీ చేసుకున్నారు. కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళు వద్దు బాబు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే దానికంటే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినంటే మంచిగా, నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ 1 ఇయర్లోనే ఇది గెలిచిపోయింది. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఉంది. ఇక గత్యంతరం లేక ఇవాళ ఎన్నుకున్నారు, దానిపైన అయిపోయింది. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, భారతీయ జనతా పార్టీని మేము గెలిపించాలని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా అది జరిగి తీరుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులుగా మనం మీరు చూసిండ్రు, మన పార్లమెంట్ ఎన్నికలలో 40% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 35% ఓట్లు మాకు వచ్చినాయి. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు.